హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నిన్న సండే రోజు అండి. మేము మల్లన్న బోనాలకి ఈ బంతిపూలు, మల్లన్న దేవుడు అంటేనే బంతిపూలు, మా ద్వారానికి కారుకి కట్టుకోవడానికి పూలు నేను దండ గుచ్చుతున్నానండి. ఇప్పుడు కారు మంచిగా కడిగి దాన్ని మంచిగా వాష్ చేసామండి. నిన్న మార్నింగ్ బోనాలకి మల్లన్నపేట ఇక్కడ మన గొల్లపల్లి దగ్గర ఉంటుందండి, మన జైత్యాల డిస్టికే. అక్కడికి చాలా చోట్ల నుండి జనాలు వస్తారు. మాకు అన్ని దేవుళ్ళు ఉన్నాయండి. మాకు దాదాపు అన్నీ కలిపి నలుగురు అన్నదమ్ములు కలిసి, మా అత్తయ్య వాళ్ళందరం కలిసి మేము అన్ని పూజలు కలిపి చేసుకుంటాము. అందుకే అన్నానండి, మాకు ప్రతిరోజు పండగే అని. మాకు ఎప్పుడో ఒక పండగ, ఎప్పుడు కలిసి ఏదో ఒక పూజ, ఏదో నోము, వ్రతాలు అన్నీ ఏదో ఒకటి ఉంటుందండి. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. మేమైతే ఇప్పటికైతే అందరం కలిసి మెలిసి ఉంటామండి. ఏదో చిన్నపాటి సరదా గొడవలు వస్తూ ఉంటాయి ఏ ఇంట్లో అయినా, కానీ మేము అది ఇగ్నోర్ చేస్తాము, అదే పట్టుకొని కూర్చోము. ఇప్పుడు మార్నింగ్ లేచి మంచిగా ఇల్లు తుడుచుకొని రెడీ అయిపోయాము. కారు బయలుదేరండి. చూడండి, మల్లన్నపేటకు దగ్గరగా వచ్చామండి. చూడండి ఎంత రద్దీ ఉందో. అసలు 2 కిలోమీటర్స్కి దగ్గర ఆపారండి కార్ పార్కింగ్కి. ఇప్పుడు కార్ పార్కింగ్ చేసి మా అత్తయ్య వాళ్ళు, మా మరుదులు అక్కడ నుండి వస్తారు. మేము జైత్యాల నుండి ఇటు, మేము ఇక్కడ నుండి మల్లన్నపేటకు మేము బయలుదేరాము. చాలా దూరం ఆపారండి కార్ పార్కింగ్కి. అక్కడ నుండి ఇక సామానంతా సర్దుకొని అక్కడికి మేము బయలుదేరాము. మేము అక్కడ బోనం నేను ఫస్ట్ ఎత్తుకున్నాను, కానీ చాలా జనాలు ఉన్నారు, చాలా దూరం. అక్కడ మా అత్తయ్య వాళ్ళని కూడా 2 కిలోమీటర్స్ దూరం ఆపారు. దగ్గరికి వచ్చేవరకు బాగా లేట్ అయిపోయింది. అందుకని అందరం కలిసి వచ్చి ఇక్కడ బోనాలు వండుకొని మా బోనాల పండగ, మా మల్లన్న దేవుడి గుడి, ఇవన్నీ మీరు ఇప్పుడు చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాసేపు అయిన తర్వాత మా సారే తీసుకున్నారండి బోనము. అన్నీ కలిపి కూరగాయలు 11 రకాల అట్లా కూరగాయలు కలిపి అది ఉడికించడం అంతే, పోను పెట్టడం ఉండదు. పులగమన్నము, బెల్లపన్నము, అన్నీ కలిపిన కూరగాయ, నెక్స్ట్ పప్పు, ఇంకా ఏంటిదబ్బా చారు, అసలు మెయిన్ చింతకాయ చారండి. పచ్చిపులుసు అని కూడా అంటాము. అందరం తల ఒక పని చేసుకుంటూ ఇట్లా మేము చాలా సరదాగా అన్ని పండుగలు చేసుకుంటాము. ఒక చెట్టు దగ్గర కూర్చొని, చాలా దూరం అండి ఈ టెంపుల్కి, దాదాపు 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఇప్పుడు మేము. మా ఈ బోనాల ఎలా ఉన్నాయో మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఈ బోనాలు ఉడుకుతున్నాయి చూడండి. ఒకటి పులగమన్నం, ఒకటేమో బెల్లపన్నము. మా పిల్లలతోటి మా మామయ్య, మా మరిది, మా సారు వాళ్ళు అక్కడ ఇప్పటివరకు పాపం మాకు హెల్ప్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఖాళీగా కూర్చున్నారు. మేము మా పనులు మేము, మా తోటి కోడళ్ళు ఇప్పుడు బోనాలు పూజిస్తున్నారు. రెండు పైన కింద ఇక బెల్లం శాఖలు నిల్వైరా కల్పన కొన్ని. ఏం చేస్తున్నారు? బోనాలు ఊదిస్తున్నారా? బోనాలు ఊదిస్తున్నారా? అలా వాటర్ పోయిరా. అది పైనది 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 రెండుది. మా 2వ నెంబర్ 3వ నెంబర్ బోనాలు ఊహిస్తున్నారు. గిట్లా చేద్దామా? ఏమైందిరా? ఇంకా మంచిగా ఏమైందే? ఏయ్ బక్కమ్మ, ఏమైందిరా? ఏం జోక్ వచ్చింది చెప్పురా? ఎందుకంత నవ్వుతున్నావు? ఏమైందిరా? చెప్పినావు కదరా. దానికేనా అంత నవ్వడం? అబ్బా, కూర మీద
సరిపోయినాడా మూత పెట్టేసి ప్లేట్ ఉంది ప్లేట్ పెట్టేసి బస్సులో కావాలి లేట్ ఏకూరి 1 by 1 వెళ్ళి మొక్కండి, టైం అయిపోతున్నది. నెక్స్ట్ పెద్ద సార్ అదే చెప్తేనే వస్తాడు చిన్నపిల్లల లెక్క. నవీన
భలే ఉంది. ఇక్కడ నాకు పనప చెప్పిర్రు. ఇప్పుడు పెద్దన్న కొడుతుండే మల్లన్న ఒక ఫోటో అడిగి రే ఒక ఫోటో అడిగి నీ ఒక ఫోటో అడిగి అక్కడ నిలబడండి వెళ్ళిపోయింది ఆయన వెళ్ళిపోయింది కదా ఫోన్ వాళ్ళ దగ్గర ఎట్లా తీయాలి కొట్టాడు కొట్టు వెళ్ళిపోయింది కదా ఆయన దానికి వెళ్ళి దాని తోల టవలటి టవలటి కొడుకో ఇది అక్కడ దాకా తీసుకురా ఇక ఇగో తీయే సార్ ఒక ఫోటో తీతావు నేను ఇడి ఒక ఫోటో పాప నువ్వు కాస్త కడిగిందేనే జాగ్రత్త
బండారు పెట్టు అంతే దేశుడు బండారు వేసుడు లేదా మనది ఎక్కడ ఉండే తీసింది లేదా ఉండే మనం తీసుకొచ్చిన బండారు మనం తీసుకొచ్చిన బండారా బండారే కవర్లో కడితే ఇక ఇటు అటు మిన్నిగా మిన్ని కట్టిగా ప్లేట్ అయ్యో లల్లిగా బెల్లం కూడా దేవుని కాడిది మరి చారు అంటుంది పోలేదు అవ్వో ఇది ఫ్రెండ్స్ మా బోనాల జాతర, మా మల్లన్న దేవుడి బోనాల జాతర అయిపోయిందండి. ఇప్పుడు మేము ఒక్క పొద్దు ఎడుస్తున్నాము. ఇక్కడ చూడండి చాలా జనాలు వచ్చారండి, కొన్ని వేల జనాలు వచ్చారు. పిల్లలు కరోనా అని స్కూల్ ఆఫ్ చేశారు, కానీ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని జాతరలకు ఫంక్షన్లకు అన్నిటికి వస్తున్నారండి. అసలు నాకు తెలిసి స్కూల్లోనే ఉంటే ఒక్క దగ్గరే ఉంటారు పిల్లలు. ఇక్కడ చూస్తే అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి దాదాపు 3 సంవత్సరాల పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. ఒక స్కూల్కి రావడం వల్ల కరోనా అంటున్నారు తప్ప కానీ పిల్లలు తీసుకురాని చోట అంటూ మాత్రం ఏది కనబడట్లేదు. గుళ్ళకి సామూహికంగా ఎక్కడ జరిగినా మన గూడెం దగ్గర సత్యనారాయణ పూజకు కూడా అక్కడ కూడా చూసామండి, అక్కడ కూడా చాలామంది పిల్లల్ని తీసుకొచ్చారు. ఇది ఫ్రెండ్స్ మా వీడియో ఎలా ఉందో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి.